నమస్తే వెల్కమ్ టు హెల్త్ జోన్. అలర్జీ అంటే వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ అలర్జీలు అనేవి వస్తూ ఉంటాయి. సీజన్ మారినప్పుడు కూడా అలర్జీలు అనేవి ఎక్కువ శాతం చూస్తూ ఉంటాం. అయితే అలర్జీలు అనేవి ఎన్ని రకాలు, ఎందువలన అలర్జీస్ అనేవి వస్తూ ఉంటాయి, వీటికి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, ఇలాంటి విషయాలన్నీ కూడా మనతో పంచుకోవడానికి మనతో పాటు ఉన్నారు కిమ్స్ శిఖర హాస్పిటల్ గుంటూరు నుంచి డాక్టర్ కేకే శ్రవంతి, కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్. వారితో మాట్లాడదాం, మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్కారం. సో మ్యామ్, ముందుగా చెప్పండి, అంటే అలర్జీలు అనేవి మనం నిజంగానే వయసుతో సంబంధం లేకుండా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చూస్తూ ఉంటాం. ముఖ్యంగా సీజన్ మారుతున్నప్పుడు ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా. అసలు అలర్జీ అంటే ఏంటి, దాన్ని ఎలా గుర్తించాలి? ఎలర్జీ అంటే కామన్గా మనకి ఏదన్నా సబ్స్టెన్స్కి మన బాడీకి సెట్ అవ్వని టైంలో దానివల్ల వచ్చే రియాక్షన్ని మనం ఎలర్జీ అంటాం. సో మన లోపల ఉన్న ఇమ్యూనిటీ, బాడీలో ఉన్న ఇమ్యూనిటీ ఎక్కువ హైపర్ సెన్సిటివిటీ అంటే ఎక్కువగా స్టిమ్యులేట్ అయినప్పుడు, సో పర్టికులర్ ఎలర్జెన్స్ లాగా కొంతమందికి డస్ట్ పడకపోవచ్చు, కొంతమందికి ఫుడ్ ఎలర్జీ ఉంటుంది, కొంతమంది కొన్ని ట్యాబ్లెట్స్ పడవు, డ్రగ్ ఎలర్జీ అంటాం దాన్ని. సో ఇలా రకరకాల థింగ్స్ వల్ల మన బాడీలో ఇమ్యూన్ రెస్పాన్స్ ఎప్పుడైతే ఎక్కువగా వచ్చిందో దాన్ని మనం ఎలర్జీగా చెప్తాం అన్నమాట. అలర్జీలు అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి? ఎలర్జీ అనేది యూజువల్గా మనకి 2 టైప్స్ ఉంటాయండి. సీజనల్ అంటాం, పెరీనియల్ అంటాం. సీజనల్ అంటే యూజువల్గా మనకి వింటర్ సీజన్స్లో వస్తుంటుంది, చలి ఎక్కువగా ఉన్నప్పుడు, ఈ మంచు పడే టైంలో ఎక్కువగా వస్తుంది. పెరీనియల్ అంటే వాళ్ళకి సీజన్తో సంబంధం ఉండదు, త్రూ అవుట్ ద ఇయర్, సంవత్సరం మొత్తం ఏ టైంలో అయినా వాళ్ళ ఎలర్జెన్ అంటాం అనమాట. అంటే వాళ్ళకు పడని సబ్స్టెన్స్ని మనం ఎలర్జెన్ అంటాం. సో దానికి ఎక్స్పోజ్ అయినప్పుడు ఎప్పుడైనా రావచ్చు, సీజన్తో సంబంధం. ఓకే. జనరల్గా అయితే పిల్లల్లో ఇమ్యూనిటీ అనేది ఎక్కువగా ఉంటుంది కదా, బట్ మనం పిల్లలు కూడా ఎలర్జీ అనేది చూస్తూ ఉంటాం. ఎందువల్ల పిల్లల్లో ఎలర్జీస్ అనేవి వస్తూ ఉంటాయి? యూజువల్గా మనకి బ్రెస్ట్ ఫీడింగ్ చేసిన పిల్లల్లో ఎలర్జీస్, ఆస్తమా అనేవి తక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే మనం ఇప్పుడు బాటిల్ ఫీడింగ్ అవి ఎక్కువగా అవుతున్నాయి కాబట్టి సో వాళ్ళల్లో ఎలర్జీ, ఆస్తమా అనేది ఎక్కువగా వస్తుంది. అండ్ ఇప్పుడు పిల్లల్ని కూడా మనం చాలా ప్రొటెక్టివ్ ఎన్విరాన్మెంట్లో పెంచుతూ అన్నీ వాళ్ళకి డస్ట్కి ఎక్స్పోజ్ లేకుండా అండ్ అన్ని ఫిల్టర్ వాటర్ నీట్గా మనం మెయింటైన్ చేసి ఆర్ఓ ప్లాంట్ వాటర్స్ ఇలా ఇస్తున్నాం కాబట్టి సడన్గా ఎప్పుడైనా వాళ్ళు ఇలా బయటికి వచ్చి ఆ డస్ట్కి ఎక్స్పోజ్ అయినా, ఏదైనా కంటామినేటెడ్ వాటర్ ఎక్స్పోజ్ అయినా, సో టూ మచ్ ప్రొటెక్టివ్గా మనం చూసినా కూడా ఈ ఎలర్జీ, ఆస్తమాలు వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి పిల్లల్లో. ఓకే. సో మన దీనికి ఏంటంటే నార్మల్గా ఇంతకుముందు మనం ఎక్కడ పడితే అక్కడ ఆడుకునే వాళ్ళం, డస్ట్లో ఆడుకునే వాళ్ళం. సో మనకి ఎంతో కొంత రెసిస్టెన్స్, ఇమ్యూనిటీ వచ్చేది. సో టూ మచ్ ప్రొటెక్టివ్ పేరెంటింగ్ వల్ల కూడా ఎలర్జీస్, ఆస్తమాస్ ఎక్కువ అవుతుంది. ఓకే. సో అంటే పేరెంటింగ్ అనేది ఎలా ఉండాలంటారు మ్యామ్? అంటే కొంచెం రఫ్ పేరెంటింగ్ ఉండాలి. ఓకే. అప్పుడే మనకి పిల్లల్లో రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఓకే. అండ్ ఫస్ట్ పుట్టినప్పుడు వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నా అవి స్లోగా క్లియర్ అవుతూ ఉంటాయి, రెసిస్టెన్స్, ఇమ్యూనిటీ పెరిగే కొద్దీ. జనరల్గా మనం చూస్తే సిటీలో పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది మ్యామ్, ఊర్లలో మంచి వాతావరణం ఉంటుంది. అంటే సిటీకి, విలేజెస్కి కంపేర్ చేస్తే పిల్లల్లో, ఆ పిల్లలతో ఈ పిల్లలతో కంపేర్ చేస్తే రెసిస్టెన్స్ పవర్ ఎవరిలో ఎక్కువగా ఉంటుంది? యూజువల్గా విలేజ్లో ఉన్న చిల్డ్రన్కి మనం ఎక్కువ రెసిస్టెన్స్ చూస్తామండి. సో మెయిన్ మనకు అసలు ఎలర్జీ రావటానికి కారణం కూడా పొల్యూషన్. ఓకే. సో ఆ పొల్యూషన్ వల్ల, ఎయిర్ పొల్యూషన్ వల్ల, దాంట్లో ఉండే కెమికల్స్, వాటి వల్ల కూడా మనకి ఈ ఆస్తమాలు, ఎలర్జీస్ అనేవి కామన్గా ఎక్కువ అయ్యాయి. ఓకే. సో విలేజ్లో పొల్యూషన్ తక్కువ ఉంటుంది అండ్ వాళ్ళు కూడా ఎక్కువ వాళ్ళు గ్రౌండ్ మట్టిలో ఆడుకోవటం కానీ, సో వాటర్ అనేవి మనలాగా ఎక్కువ ఫిల్టర్ వాటర్ అలాంటివి గ్రౌండ్ వాటరే తాగుతుంటారు. సో ఎంతో కొంత రెసిస్టెన్స్ అయితే విలేజ్లో ఉన్న పిల్లలకి ఎక్కువ ఉంటుంది మనకి. అండ్ మన ఫుడ్ స్టైల్ కూడా, మనం తినే లైఫ్ స్టైల్ కానీ, డైట్ కానీ ఎప్పుడైనా బ్యాలెన్స్డ్ డైట్, ఆల్ న్యూట్రియంట్స్ కానీ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకొని మనకి అన్ని సప్లిమెంట్స్ క్లియర్గా అందినప్పుడు కూడా మనలో రెసిస్టెన్స్, ఇమ్యూనిటీ వస్తుంది. మెయిన్ ఏంటంటే మనకి సిటీలో ఉన్న వాళ్ళు ఫాస్ట్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఎక్కువ తింటుంటారు. సో దాంట్లో మనకి ఎటువంటి న్యూట్రిటివ్ వాల్యూ ఉండదు. సో దానివల్ల మనకి ఒబిసిటీ పెరుగుతుంది, ఇటు వాళ్ళకి రెసిస్టెన్స్, ఇమ్యూనిటీ తగ్గి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, ఎలర్జీస్ వస్తున్నాయి, ఇంకా రకరకాల డిసీజెస్ కూడా ఈ మెయిన్ డైట్ వల్ల కూడా వస్తుంటుంది. ఓకే. సో మెయిన్ ఎప్పుడైనా న్యాచురల్ వాటర్ అండ్ హెల్దీ డైట్, బ్యాలెన్స్డ్ డైట్
తీసుకుంటే మనం కొంతవరకు ఎలర్జీ ఆస్తమాని అవాయిడ్ చేయొచ్చు. ఓకే. సో ఆస్తమా అన్నారు కదా మేడం, ఆస్తమా అనేది ఎందువల్ల వస్తుంది? అంటే మెయిన్గా పొల్యూషన్ వల్లే వస్తుందా, మరే ఇతర కారణాలు ఏమైనా ఉంటాయా? ఆస్తమా ఈజ్ నథింగ్ బట్ లంగ్స్కి వచ్చే ఎలర్జీ. ఓకే. సో మనకి నోస్లో ఎలర్జీ వచ్చినప్పుడు ఎలాగైతే జలుబు తుమ్ములు అవి వస్తాయో, లంగ్స్లో ఉన్న లంగ్స్కి ఎలర్జీ రావటం అంటే లంగ్స్లో ఉండే మనకి శ్వాస తీసుకునే నాళాలు ఉంటాయి, అవి నారో అయిపోవటం వల్ల మనకి ఏంటంటే ఆయాసం, ఉబ్బసం ఇవన్నీ స్టార్ట్ అవుతాయి, పొడి దగ్గు కానీ సరే. సో నోస్ అండ్ లంగ్స్ అనేది కంటిన్యూస్. సో నోస్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి, సో యూజువల్గా చైల్డ్హుడ్ ఎలర్జీస్ ఉన్నోళ్ళు దే విల్ టర్న్ ఇంటూ ఆస్థమాటిక్ పేషెంట్స్. ఓకే. సో చిన్నపిల్లల్లోనే ఎలర్జీ స్టార్ట్ అయింది, నోస్ ఎలర్జీ స్టార్ట్ అయినప్పుడు క్రానిక్ అది మనం కంట్రోల్ చేసుకోకపోతే, దాని తగ్గ ప్రికాషన్స్ తీసుకోకుండా మనం రెగ్యులర్గా మెడికేషన్ వాడకపోయినా వాళ్ళు అడల్ట్ అంటే టీనేజ్లో కానీ అడల్ట్ ఆఫ్టర్ 20 years వాళ్ళ కంపల్సరీ ఆస్థమాటిక్స్ కూడా స్టార్ట్ అవుతాయి. ఓకే. సో అంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ ఆస్తమాకి దూరంగా ఉండొచ్చు అలాంటి పిల్లలు? మెయిన్ ఏంటంటే మనం జాగ్రత్తలు తీసుకోవడానికి ఫస్ట్ ఎలర్జీని ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకే. సో మనకి ఏం పడట్లేదు అనేది మనం ఫస్ట్ చూసుకోవాలి. అది మన ఇంట్లో ఉన్న రెగ్యులర్ థింగ్స్ అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. బికాజ్ అంటే ఫుడ్ అంటే మనం ఈ ఫుడ్ తింటున్నప్పుడు మనకి ఇలా సఫర్ అవుతున్నాం, సో ఈ ఫుడ్ మనకి పడట్లేదు కాబట్టి ఆ ఫుడ్ని అవాయిడ్ చేసుకోవాలి. ఓకే. అండ్ ఈ మధ్య ఇప్పుడు ఈ కాస్మెటిక్స్ కానీ డైస్, క్రీమ్స్ అనేవి బాగా ఎక్కువగా వాడుతున్నారు, పిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా అందరు వాడుతున్నారు. సో అవి కూడా మనం ఒకసారి కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. సో నాకు ఏ సోప్స్ పడట్లేదు, ఏ కాస్మెటిక్స్ పడట్లేదు, సో అవి డైస్ అవన్నీ అవాయిడ్ చేయాలి. ఓకే. అండ్ ఇంట్లో కూడా మనకి ఇండోర్ పొల్యూషన్ అంటాం. సో ఇంట్లో మనం వాడే కర్టెన్స్ కానీ, కార్పెట్స్ కానీ, బెడ్షీట్స్ కానీ వీటిలో ఉండే మైనర్ డస్ట్ వల్ల కూడా మనకి ఎక్కువగా ఈ ఆస్థమాటిక్స్, ఎలర్జీస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో వాటిని రెగ్యులర్గా క్లీన్ చేసుకోవటం, డస్ట్ ఫ్రీగా పెట్టుకోవటం అది. ఇంకోటి ఏంటంటే మనకి పెట్స్ వల్ల కూడా ఎలర్జీస్ వస్తాయి. సో యానిమల్ డాండర్స్ అంటాం. సో ఈ ఎలర్జీస్, ఆస్తమా ప్రోన్ ఉన్న పేషెంట్స్ కానీ ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో పెట్ని ఉంచుకోకుండా ఉండటం బెటర్, పెంచుకోకుండా ఉండటం బెటర్ అని. ఓకే. కానీ అంటే కొంతమందిలో ఒక అనుమానం ఉంటుంది మ్యామ్, లైక్ ఆస్తమా వచ్చింది అని అంటే మళ్ళీ తగ్గదు, కొన్ని రోజులు తగ్గినా మళ్ళీ వస్తుంది అని చెప్పి ఉంటుంది, నిజమేనా అది? ఈ ఎలర్జీ, ఆస్తమా అనేది లైఫ్ లాంగ్ డిసీజ్. ఓకే. ఇదేంటంటే మెయిన్ ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ మనకి అవాయిడెన్స్ అంటాం. అవాయిడెన్స్ అంటే మనకు పడని సబ్స్టెన్స్ని అవాయిడ్ చేయటం. ఓకే. అది దాని దగ్గరికి మనం వెళ్ళనంత కాలం మనకి ఎప్పుడూ అటాక్ రాదు. ఓకే. సో ఫస్ట్ అది ఐడెంటిఫై చేసుకుంటే, మనం అది కంప్లీట్గా అవాయిడ్ చేసుకుంటే మనం ఎప్పుడు సఫర్ అవ్వం. ఓకే. బట్ మెడికేషన్స్ ఏంటంటే ఎప్పుడు టెంపరీ. సో ఆ అటాక్ వచ్చినప్పుడు అంటే ఆ జలుబు తుమ్ములు వచ్చినప్పుడు టెంపరీగా తగ్గటానికి మెడికేషన్ పెడతాం మనం. ఓకే. సో అదేంటంటే జస్ట్ టు ప్రివెంట్ ద సిమ్టమ్స్ని తగ్గించడానికి. ఓకే. బట్ అవేంటంటే మళ్ళీ మన సేమ్ ఎలర్జన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు మళ్ళీ అది కంటిన్యూ అయ్యే ప్రాబ్లం అయితే ఉంటుంది. ఓకే. సో అంటే ఆస్తమా పేషెంట్స్ లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదంటే కొన్ని ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల దాన్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు అంటారు. ఓకే. సో అట్లాగే మనం కొంతమంది పెద్దవాళ్ళలో కూడా చూస్తూ ఉంటాము, లేవగానే తుమ్ములు రావడం, కంటిన్యూస్గా రావడం అని చూస్తుంటాం, దీన్ని కూడా అలర్జీ కిందే కన్సిడర్ చేస్తాం. ఓకే. నార్మల్గా ఎలర్జీ పేషెంట్స్ అంటే వాళ్ళకి టూ మచ్ 10 to 20 ఎపిసోడ్స్ ఆఫ్ స్నీజింగ్ వస్తుంది. అంటే ఒక 20 సార్లు 30 సార్లు తుమ్ములు వస్తూ ఉంటాయి. జస్ట్ మనకి ఎవరికైనా తుమ్ము అనేది నార్మల్ రిఫ్లెక్స్, మనకి 1-2 times స్నీజింగ్ రావటం అనేది మనం ఎలర్జీ కింద కన్సిడర్ చేయం. సో 10 to 20 ఎపిసోడ్స్ వచ్చినప్పుడు దాంతోపాటు వేరే ఐస్ బర్నింగ్, ఐస్ ఇచ్చింగ్ అంటే కంటిలో దురద, గొంతులో దురద, అంగిల్లో దురద, అండ్ ముక్కులో నుంచి నీరులా కారటము, ముక్కులో శ్వాస ఆడటానికి ఇబ్బంది అవటం, సో నోస్ బ్లాక్ అవటం, ఈ అన్ని సిమ్టమ్స్ ఉంటే మాత్రం దాన్ని ఖచ్చితంగా అది ఎలర్జీ కిందే తీసుకోవాలి. ఓకే. అంటే ఇలాంటి ఎలర్జీలు దేనివల్ల వస్తాయి మ్యామ్? అంటే ఇవి కూడా పొల్యూషన్ వల్లే వస్తాయి? కామన్ థింగ్స్ ఆర్ డస్ట్. ఓకే. అండ్ ఫుడ్ పొల్యూషన్ అండ్ డస్ట్ ఈజ్ ద కామన్ థింగ్స్. ఈ రెండింటికి కంపల్సరీ మనం ఫుడ్ అంటే మనం ఐడెంటిఫై చేయగలం. డస్ట్ పొల్యూషన్కి ఏంటంటే మనం మాస్క్ పెట్టుకోవటం బయటకు వచ్చినప్పుడు, సో మన ఇంట్లో ఉండే బెడ్షీట్స్ కానీ వీటిని రిపీటెడ్గా వాష్ చేసుకొని డ్రెస్ లేకుండా చూసుకోవటం,
సో ఈ కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే వాళ్ళు కొంచెం ఈ సిమ్టమ్స్ అనేవి అంత ఎక్కువగా ఉండవు. ఓకే. సో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా కొందరిలో కొన్ని భయాలు అనేవి ఉంటాయి. అంటే అలర్జీ వచ్చిందంటే ఇప్పుడు దగ్గు కానీ తుమ్ము కానీ ఏది తీసుకున్నా కూడా మళ్ళీ పక్కనున్న వాళ్ళు భయపడుతూ ఉంటారు, మనకేమన్నా వస్తుందేమో అని చెప్పి. ఈ అలర్జీలు ఏవైనా కూడా పక్కన వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? లేదండి, ఎలర్జీ అనేది మనకి కంటేజియస్ కాదు. ఓకే. సో అదేంటంటే ఆ పర్సన్కి స్పెసిఫిక్గా ఉండే ప్రాబ్లమే. ఓకే. సో ఆ పర్సన్కి ఆ స్పెసిఫిక్ సబ్స్టెన్స్ పడినప్పుడు వచ్చే రియాక్షనే అలర్జెన్. ఓకే. సో అది మాత్రం పక్కన వాళ్ళకి సంక్రమించడం కానీ అది కంటేజియస్ అయితే కాదు. ఓకే. అది బట్ ఏంటంటే హెరిడిటరీది మనకి పేరెంట్స్కి ఉన్నప్పుడు ఒక్కోసారి పిల్లలకి కూడా ఈ అలర్జీ అనేది అటాక్ అవుతుంది. ఓకే. సో పేరెంట్స్ నుంచి వాళ్ళ నుంచి జెనెటిక్గా రావచ్చు, కానీ మన వల్ల పక్కన వాళ్ళకి చుట్టూ పక్కన ఉన్న వాళ్ళకి ఇబ్బంది అయితే ఉండదు. ఓకే. సో జెనెటికల్గా వచ్చే ఛాన్సెస్ రేర్గా ఉంటాయా మ్యామ్? 100% వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? నో, ఇట్స్ అరౌండ్ 60 to 70% ఆఫ్ ఛాన్సెస్ ఉంటాయి జెనెటిక్గా. ఇంకా కొంతమంది సైనసైటిస్ ప్రాబ్లంతో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు ఈ సైనసైటిస్ అనేది ఎందువలన వస్తుంది? యాక్చువల్లీ మనం సైనస్ అనేది మన హెడ్లో ఉండే ఎయిర్ స్పేసెస్ అనమాట. ఓకే. సో మన హెడ్ లైట్ వెయిట్గా ఉండటానికి దే ఆర్ యూస్ఫుల్. అండ్ మనం నోస్లో నుంచి తీసుకునే గాలి కానీ ఏదైనా ఆ సైనస్లో కూడా అంతా వెంటిలేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే. సో మెయిన్ మనం ఇప్పుడు వాయిస్ కానీ మనం మాట్లాడుతున్నప్పుడు ఆ రిజనెన్స్ ఒకటి ఉంటుంది. సో ఆ నేజల్ రిజనెన్స్ అంటాం దాన్ని. సో ఆ రిజనెన్స్ దాన్ని మెయింటైన్ చేయడానికి మెయిన్ ఈ సైనస్ అనేది యూజ్ అవుతాయి. ఓకే. సో మనకి నార్మల్గా జలుబు చేసినా కూడా దాన్ని సైనస్ ఇన్ఫెక్షన్ అంటాం. బికాస్ మనకి నోస్ సైనస్ అనేవి కంటిన్యూస్గా ఉంటాయి. ఓకే. సో అవి ఇవి సపరేట్ కాదు. ఓకే. సో నోస్లో నుంచే మనకి సైనస్కి ఎయిర్ వెళ్తుంది, సైనస్లో ఉన్న సెక్రీషన్స్ నోస్లోకి డ్రైన్ అవుతాయి అన్నమాట. ఓకే. సో జనరల్గా ఈ సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అంటే చలికాలంలో వర్షాకాలంలో ఇంకా కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఏమైనా ఉంటుందా? అది డిపెండ్ ఆన్ ద పర్సన్. ఓకే. సో కొంతమందికి ఏంటంటే ఎక్కువ కూలింగ్, ఇప్పుడు వింటర్లో కానీ లేదా వాళ్ళు ఏదైనా ఎక్కువ కూల్ ప్లేస్లో ఉండొచ్చు. సో అలాంటప్పుడు కొంచెం ఎక్కువ ప్రికాషన్స్ తీసుకోవాలి కంపల్సరీ. బికాజ్ ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ లోపల సైనస్లు అవి నారోగా అలా ఉంటాయి. సో వాళ్ళు ఏంటంటే ఆ కూల్ ఎయిర్ ఎక్స్పోజ్ అయినప్పుడు కంపల్సరీ ఆల్రెడీ నారో అయిన ఛానల్స్ ఇంకా నారో అయ్యి వాళ్ళకి అటాక్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటుంది. ఓకే. సైనసైటిస్కి మెడిసిన్ ఎలా ఉంటుంది మ్యామ్? సైనసైటిస్లో మళ్ళీ మీకు 2 టైప్స్ ఉంటాయండి. అది అక్యూట్ ఉంటుంది, క్రానిక్ ఉంటుంది. అక్యూట్ అంటే మరి నార్మల్ జలుబు అనమాట, మనకి నార్మల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల జలుబులు చేస్తూ ఉంటాయి. సో వాటి వల్ల కూడా ఈ సైనస్లో ఇన్ఫెక్షన్స్ వస్తాయి అన్నమాట. సో బట్ అక్యూట్ స్టేజ్ ఏంటంటే యూజువల్గా మనకి మెడిసిన్స్ లైక్ యాంటీబయాటిక్స్ కానీ ఈ కోల్డ్ ట్యాబ్లెట్స్, ఎలర్జీకి వాడే ట్యాబ్లెట్స్, సమ్ కైండ్స్ ఆఫ్ నేసల్ స్ప్రేస్ ఇవి యూస్ చేస్తే మనకు అక్యూట్ ఎపిసోడ్ అనేది తగ్గుతుంది. ఓకే. బట్ కొంతమందికి ఏంటంటే అక్యూట్ ఎపిసోడ్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఎవ్రీ 1 monthకి 2 monthsకి రిపీట్ అవుతూ ఉంటుంది. సో రిపీటెడ్ ఎపిసోడ్స్ ఆఫ్ అక్యూట్ అటాక్స్ వచ్చినప్పుడు ద సైనస్ ఇన్ఫెక్షన్స్ టర్న్ ఇన్ టు క్రానిక్ స్టేజ్. ఓకే. సో మనకి ఎప్పుడైతే 12 weeks కన్నా ఎక్కువ జలుబు ఉంది, జలుబుతో పాటు హెడేక్, నోస్ బ్లాక్ అవటం, ఈ సిమ్టమ్స్ అన్నీ ఒక 12 weeks కన్నా ఎక్కువ ఉంటే దాన్ని క్రానిక్ స్టేజ్ ఆఫ్ సైనసైటిస్ అంటాం అనమాట. ఓకే. సో ఈ సైనసైటిస్కి పర్మనెంట్ సొల్యూషన్ లేదా మ్యామ్? అంటే వీళ్ళు కూడా లైఫ్ లాంగ్ ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం అంటే మనం ఫస్ట్ సైనసైటిస్ ఎందుకు వచ్చింది దానికి కారణాలు ఉంటాయి. ఓకే. సో ఫస్ట్ ఏంటంటే మనకి నోస్ అనేది నార్మల్ స్ట్రక్చర్స్ ఒక్కోసారి అబ్నార్మల్గా ఉంటుంది. సో నోస్లో ఉండే బోన్ ఒక్కోసారి వంకరగా ఉండొచ్చు, నోస్లో ఎక్స్ట్రా కణితలు ఏమైనా పెరగచ్చు. లైక్ ఇప్పుడు ఎలర్జీ పేషెంట్ ఉన్నారు, వాళ్ళకి పాలిప్స్ అంటాం, కొన్ని నీటి కణితలు బబుల్స్ లాగా పెరుగుతాయి అన్నమాట. సో అవి పెరిగినప్పుడు సైనస్ బ్లాక్ అవుతుంటాయి. సో అలా నోస్లో ఉన్న స్ట్రక్చర్స్ ఏమన్నా ఆల్టరేషన్ ఉన్నాయేమో చూసుకోవాలి ఫస్ట్. సో చూసుకొని దాన్ని బట్టి మనం వీటికి సర్జరీస్ కూడా ఉంటాయి సైనస్కి. ఓకే. సో కొన్ని ఏంటంటే ఇప్పుడు ఎలర్జీ పాలిప్స్ అనేవి ఏంటంటే రిపీట్ అవుతుంటాయి. బికాజ్ వాళ్ళ బాడీలో ఎలర్జీ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది. సో మనం ఇప్పుడు సర్జరీ చేసినా ఇంకో 5 years కానీ 10 years కానీ అవి రిపీట్ అవ్వచ్చు. ఓకే. సో ఆ ఎలర్జీ లేని వాళ్ళకు కూడా సైనస్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి బికాజ్ ఆఫ్ అదర్ రీజన్స్. ఏదంటే నోస్లో ఉండే స్ట్రక్చర్స్ ప్రాబ్లం వల్ల కానీ
మన టర్బినేట్స్ అంటాం, అవి ఎప్పుడైనా స్వెల్ అయినప్పుడు, నోస్లో ఉన్న బోన్ వంకరగా ఉన్నప్పుడు, ఇలా వీటి లేదా ఈ షుగర్ పేషెంట్స్ ఉంటారు, షుగర్ అన్కంట్రోల్డ్గా ఉన్న వాళ్ళకు కూడా సైనస్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి. ఓకే. అండ్ మీరు వినే ఉంటారు బ్లాక్ ఫంగస్ అని. బ్లాక్ ఫంగస్ ఈజ్ నథింగ్ బట్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఆఫ్ ద సైనస్. సో ఆ సైనస్లో ఫంగల్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది అనమాట. యూజువల్గా ఏంటంటే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి, లైక్ ఈ డయాబెటిక్ పీపుల్కి, టీబీతో సఫర్ అయ్యే వాళ్ళకి, హెచ్ఐవి వాళ్ళకి, లేదా కొన్ని రకాల స్టీరాయిడ్ మెడిసిన్స్ తీసుకుంటున్నారు, వీళ్ళందరికీ ఇమ్యూనిటీ అనేది తక్కువ ఉంటుంది. సో వాళ్ళల్లో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ కామన్గా ఉంటుంది. సో ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ మనం కంపల్సరీ సర్జరీకి వెళ్ళాలి. అండ్ ఎప్పుడైతే నోస్ స్ట్రక్చర్స్ అనేవి మనకి ఆల్టరేషన్ ఉంటుందో వాటి కరెక్షన్కి కూడా సర్జరీస్ వెళ్తాం. సో మనకి సర్జరీస్తో ఆల్మోస్ట్ 100% ప్రాబ్లం క్లియర్ అవుతుంది, అన్లెస్ వాళ్ళకి ఎలర్జీ లేకుండా ఉంటాయి. ఓన్లీ ఇన్ అలర్జిక్ పేషెంట్స్ ఆ ప్రాబ్లం రిపీట్ అవుతూ ఉంటుంది. సో అదర్ రీజన్స్తో వచ్చిన సైనస్ ప్రాబ్లమ్స్ మాత్రం 100% మనం రెక్టిఫై అవుతుంది సర్జరీతో. ఓకే. సో ఈ సైనస్కి కూడా ఏజ్ ఫ్యాక్టర్ ఏమైనా ఉంటుందా మ్యామ్? లేదు అంటే ఏ ఏజ్ వాళ్ళకైనా రావచ్చు, చిన్నపిల్లలకి కూడా ఏ ఏజ్ వాళ్ళకైనా రావచ్చు. పీడియాట్రిక్ సైనసైటిస్ అంటాము. సో చిన్నపిల్లలకి వస్తుంది, మిడిల్ ఏజ్కి ఉంటుంది, ఎల్డర్లీ వాళ్ళకి ఉంటుంది. సో అన్ని రకాల ఏజ్ వాళ్ళకి ఇది కామన్. బట్ యూజువల్గా మనకు పీడియాట్రిక్ పేషెంట్స్ని మెడికల్ మేనేజ్మెంట్తోనే, అంటే మందులతోనే చూస్తామన్నమాట యూజువల్గా. బికాజ్ ఎందుకంటే వాళ్ళు ఇంకా గ్రోయింగ్ స్టేజ్లో ఉంటారు. సో గ్రోయింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం సర్జరీస్ ఎక్కువగా వాళ్ళకి ప్రిఫర్ చేయం. సో బికాజ్ ఏంటంటే వాళ్ళ గ్రోత్ డిస్టర్బ్ అవుతుంది. మనం ఎప్పుడైతే ఆ బోన్స్ అవి రిమూవ్ చేసి సర్జరీస్కి వెళ్తామో సో వాళ్ళ గ్రోత్ అది డిస్టర్బ్ అవుతుంది, వాళ్ళ ఫేషియల్ స్ట్రక్చర్ ఆల్టర్ అవుతుంది. కాబట్టి యూజువల్గా మెడికల్ మేనేజ్మెంట్, అన్లెస్ ఇట్ ఈస్ కంపల్సరీ నీడెడ్ 100% చేయాలి అంటే తప్ప ఈ చిన్నపిల్లల్లో మనము సర్జరీస్కి అనేది రేర్గా వెళ్తాం. అప్ టు 15 to 17 years. సో బిలో 15 years మనం మోస్ట్లీ విల్ డిపెండ్ ఆన్ ద మెడికల్ మేనేజ్మెంట్. ఆఫ్టర్ 15 years వీ కెన్ గో ఫర్ ద సర్జరీ. ఓకే. సో మెయిన్ ప్రాబ్లమ్ మ్యామ్, కొంతమందిలో గురక అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. అసలు ఈ గురక అనేది ఎందువలన వస్తుంది, ఎంత ప్రమాదకరం అనుకోవచ్చు? ఈ గురక అనేది ఇది యాక్చువల్గా మనకి జనాలు అనుకోవటం బాగా నిద్రపోతే గురక వస్తుంది, సో మంచిగా నిద్రపోతున్నాడు పర్సన్, అందుకే డీప్ స్లీప్లోకి వెళ్ళారు కాబట్టి గురక వస్తుంది అని, దట్ ఈస్ హెల్తీగా అనుకుంటారు. బట్ గురక అనేది చాలా డేంజరస్. అండ్ యూజువల్గా ఇది ఇప్పుడు కామన్ కాజ్ ఏంటంటే ఒబేసిటీ. ఓకే. యూజువల్గా ఈ ఊబకాయం, ఒబీస్ పీపుల్ వెయిట్ బాగా పెరిగిపోవటం వల్ల మనకి ఈ గాలి తీసుకునే స్ట్రక్చర్స్ ఉంటాయి. సో ఈ గొంతు దగ్గర, నెక్ దగ్గర ఫ్యాట్ అది పెరగటం వల్ల ఏంటంటే మనం శ్వాస తీసుకునే నాళాలన్నీ నేరోగా అయిపోతున్నాయి అన్నమాట. ఓకే. సో నార్మల్గా బాగా ఒబీస్ ఉన్న వాళ్ళు కూర్చొని కూడా సౌండ్ వస్తుంటుంది, కూర్చున్నప్పుడు కూడా. ఓకే. జనరల్గా అంటే మామూలుగా మనం పడుకున్నప్పుడు లై డౌన్ పొజిషన్లో రాకపోయినా బాగా మార్బిడ్ ఒబీస్ వాళ్ళకి గమనిస్తే కూర్చున్నా కూడా వాళ్ళు గాలి తీసుకున్నప్పుడు సౌండ్ వస్తూ ఉంటుంది. ఓకే. అండ్ అలాంటి వాళ్ళు పడుకున్నప్పుడు ఏంటంటే మజిల్స్ అనేవి ఇంకా ఎక్కువ రిలాక్స్ అవుతాయి మన నిద్రలో ఉన్నప్పుడు. సో మజిల్స్ రిలాక్స్ అవటం, దాని చుట్టూ ఫ్యాట్ ఉండటం, వీటి వల్ల ఇంకా నేరో అయిపోతుంది గాలి తీసుకునేది. సో అందుకని కొంతమందికి మైల్డ్గా వస్తుంది, కొంతమంది హెవీ స్నోరర్స్ అంటాం, బాగా ఎక్కువ సౌండ్ కూడా వస్తుంది వాళ్ళకి. ఓకే. సో ఇదేంటంటే సివియర్ స్టేజ్, మైల్డ్ నుంచి సివియర్ స్టేజెస్ ఉంటాయి గురకలో. ఓకే. సో ఆ స్టేజ్ ఎలా ఉంటుంది అనేది మనకి వేరే టెస్ట్లు ఉంటాయి, స్లీప్ స్టడీ అంటాం దాన్ని. సో వాళ్ళు పడుకున్నప్పుడు ఒక 7 hours ఆఫ్ స్లీప్లో ఉన్నప్పుడు మనకి వాళ్ళకి కొన్ని వైర్స్ లాగా కనెక్ట్ చేసి, సో వాళ్ళ బాడీలో ఎలా రెస్పాన్స్ ఉంది, సో ఆక్సిజన్ సాచురేషన్ ఎంత తగ్గుతుంది బాడీలో, ఎన్నిసార్లు బ్రీతింగ్ ఆగిపోతుంది, దాన్ని యాప్నిక్ ఎపిసోడ్స్ అంటాం మనం. సో వాళ్ళు నిద్రపోతున్నప్పుడు ఒక 5 to 10 seconds ఆఫ్ టైం వాళ్ళ బ్రీత్ స్టాప్ అయిపోతుంది అనమాట. సో దట్స్ వి కాల్డ్ యాజ్ యాప్నిక్ ఎపిసోడ్. సో అలాంటివి వాళ్ళ స్లీప్లో ఎన్నిసార్లు వస్తుంది. సో ఈ యాప్నిక్ ఇండెక్స్ పెరిగే కొద్దీ ఆ పర్సన్ స్టేజ్ సివియారిటీ కూడా పెరుగుతూ ఉంటుంది. సో కొంతమంది ఈ గురకని నెగ్లెక్ట్ చేస్తూ కూడా ఉంటారు కదా మ్యామ్, అంటే నార్మల్గానే మీరు అన్నట్టు అది బాగా నిద్రపోవడం వల్ల వస్తుంది అనుకుంటారు. ఇలా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమైనా ఇష్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? కంపల్సరీ అండి, ఎందుకంటే దట్ స్నోరింగ్ అనేది అసలు హెల్దీ కాదు మనకి.
ఓకే. సో ఈ కంటిన్యూగా మనకి వాళ్ళు నెగ్లెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఫస్ట్ బీపీ స్టార్ట్ అవుతుంది, ఓకే. అండ్ ఇంకోటి హార్ట్ మీద ప్రెషర్ పడుతుంది, అండ్ ఈ గురక వల్ల ఎవ్రీ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. సో మెయిన్ హార్ట్ స్ట్రెయిన్ అవుతుంది, ఇంకా వాళ్ళకి నైట్ అంతా స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటుంది. మనం ఒక్కరోజు పడుకోకపోతేనే నెక్స్ట్ రోజు మనకి యాక్టివ్గా ఉండదు. వీళ్ళకి ఏంటంటే డైలీ డిస్టర్బ్ స్లీపే ఉంటుంది. అది సో నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు ఏ పని చేయలేరు, కాన్సన్ట్రేషన్ ఉండదు పని మీద. నెక్స్ట్ రోజు మార్నింగ్ కొంచెం సేపు ఐడియల్గా 1 minute కూర్చున్నా కూడా నిద్ర వస్తుంటుంది. ఇంకా డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఇది ఇంకా డేంజరస్. సో వాళ్ళు నైట్ అంతా పడుకోకుండా మార్నింగ్ డ్రైవింగ్ చేసి డ్రైవింగ్ని సో మచ్ కాన్సన్ట్రేషన్, సో యాక్సిడెంట్ రిస్క్స్ ఎక్కువ ఉంటాయి. సో బాడీలో ఎవ్రీ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది. సో మామూలు పీపుల్ ఏంటంటే ఇది చాలా మైల్డ్ ప్రాబ్లం అనుకుంటారు, కానీ ఎవ్రీ సిస్టమ్ ఆఫ్ ద బాడీ ఎఫెక్ట్ అవుతుంది గురక వల్ల. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇది తగ్గుతుంది మ్యామ్? మెయిన్ ఫస్ట్ వెయిట్ కంట్రోల్ ఉండాలండి, హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ మన వెయిట్ రిడక్షన్కి ప్లాన్ చేసుకోవాలి. మన నార్మల్గా ఉండే వెయిట్ కన్నా ఎక్కువ ఉండాము అనుకున్నప్పుడు కంపల్సరీ ఫస్ట్ వెయిట్ రిడక్షన్ గోస్ ఎలా ఉంటే యాక్టివ్ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలి, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోవాలి, మనం బ్యాలెన్స్డ్ అండ్ న్యూట్రిషనల్ డైట్ తీసుకోవాలి, అండ్ ఈ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ హ్యాబిట్స్ ఏమన్నా ఉంటే అవి మానుకోవాలి, అండ్ అదర్ జంక్ ఫుడ్స్ ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోకూడదు. సో ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకొని వెయిట్ కంట్రోల్ అవుతే మ్యాక్సిమం ప్రాబ్లం కూడా తగ్గుతుంది. సో గురకకి మెడిసిన్తో పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుందామా? గురకకి మెడిసిన్స్ ఉండవండి. ఫస్ట్ ఏంటంటే వెయిట్ రిడక్షన్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఫస్ట్ ఇఫ్ ద పేషెంట్ ఈజ్ ఒబీస్. నెక్స్ట్ మనం ఈ ఎండోస్కోపీ అది చేసి లెవెల్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ చూసుకున్నప్పుడు దాన్ని బట్టి మనం సర్జరీకి వెళ్తాం. ఎక్కడ బ్లాక్ ఉంటే ఆ బ్లాక్ని రిమూవ్ చేయడానికి సర్జరీకి వెళ్తాము. సో ఈ బ్లాక్ ఏం లేదు, ఓన్లీ ఒబిసిటీ వల్ల గురక వచ్చింది అనుకోండి. సో ఆ వెయిట్ రిడక్షన్ అవడానికి మనకి టైం పడుతుంది, ఎప్పుడు వెంటనే అవ్వదు కదా. ఇట్ మే టేక్స్ 3 months అవ్వచ్చు, 6 months అవ్వచ్చు, 1 year పట్టచ్చు. సో ఆ మీన్ టైంలో మనకి వేరే మిషన్స్ ఉంటాయి, సిప్యాప్ మిషన్స్ అంటాం వాటిని, కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్. సో ఆ మిషన్స్ నైట్ టైం అంతా పేషెంట్ పెట్టుకొని పడుకోవాలన్నమాట. సో ఆ మిషన్స్ ఏంటంటే మనకి గాలి వెళ్ళే నాళాన్ని ఓపెన్ చేసి ఉంచుతుంది. అంటే బయట ఉన్న గాలిని కొంత ప్రెషర్ తోటి లోపలికి పంపించినప్పుడు లోపల ఆల్రెడీ కొలాప్స్ అయిన స్ట్రక్చర్స్ ఇలా సపరేట్ అవుతాయి అన్నమాట. సో నైట్ అంతా మిషన్ పెట్టుకొని పడుకుంటారు. సో ఆ వెయిట్ రిడక్షన్ టైంలో. సో అది ఎప్పుడైతే మనం కొంచెం వెయిట్ రిడక్షన్ అయ్యి నార్మల్ అయినప్పుడు వీ కెన్ వీన్ ఆఫ్ ఫ్రమ్ దట్ మిషన్. బట్ పేషెంట్గా ఇంకా వెయిట్ తగ్గలేదు అది అంటే అది ఒక్కోసారి లైఫ్ టైం కూడా వాడాల్సి వస్తుంటుంది. అండ్ దాంతోపాటు మనకు కొన్ని స్నోరింగ్కి సర్జరీస్ ఉంటాయి. సో ఈ 3 options అయితే మనం ట్రీట్మెంట్లో చూడొచ్చు. కొంతమంది వర్టిగో ప్రాబ్లంతో కూడా బాధపడుతూ ఉంటారు మేడం, అంటే ఇది ఎందువలన వస్తుంది, దీని లక్షణాలు ఎలా ఉంటాయి? యూజువల్గా వర్టిగో అనేది ఒక సిమ్టమ్ పేరండి. మామూలుగా పీపుల్లో ఎలా ఉంటుందంటే అదే ఒక డిసీజ్ అనుకుంటూ ఉంటారు. మాకు ఇలా మన ఏంటంటే జనరల్గా మనం పెయిన్ ఉంటే నాకు పలానా హెడేక్ అనుకోండి, తలనొప్పి అంటాం. సో బట్ ఆ తలనొప్పి ఎందుకు వస్తుంది అనే కారణం చూసుకోవాలి. అలానే వర్టిగో కూడా ఏంటంటే తూలుడు అంటాం. అంటే మన చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్ అవి తిరుగుతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో మనకి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. సో ఆ సిమ్టమ్కి కూడా చాలా కారణాలు ఉంటాయి మనకి. సో ఆ సిమ్టమ్కి మెయిన్ ఏంటంటే బ్రెయిన్లో ప్రాబ్లం ఉండొచ్చు, ఇయర్లో ప్రాబ్లం ఉండొచ్చు. సో బ్రెయిన్ ప్రాబ్లం ఉన్నప్పుడు మనం కన్సర్న్ న్యూరాలజిస్ట్ని మనం సంప్రదించాలి. అండ్ ఇయర్లో ప్రాబ్లం ఉన్నప్పుడు ఈఎన్టీ స్పెషలిస్ట్ని సంప్రదించాలి. సో అది ఏంటి అంటే దానికి ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఫస్ట్ మనం న్యూరాలజిస్ట్ని కన్సిడర్ చేసిన వాళ్ళు బ్రెయిన్లో ఉన్న కాజెస్ ఏంటి, ఎందుకు వస్తుంది, సో అవన్నీ ఎవాల్యుయేట్ చేస్తారు. సో దాని తర్వాత అది రూల్ అవుట్ చేసుకున్న తర్వాత మనం ఇయర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా. సో జనరల్గా ఏంటంటే పొజిషనల్ వర్టిగో అంటాం. అంటే హెడ్ ఒక స్పెసిఫిక్ పొజిషన్ పెట్టినప్పుడు పేషెంట్కి తూలుడు రావటం స్టార్ట్ అవుతుంది అనమాట. సో అలాంటివి ఏంటంటే యూజువల్గా రిలేటెడ్ టు ఇయర్. సో పడుకున్నప్పుడు, పడుకొని లేచేటప్పుడు,
అలా ఒక మూమెంట్లో ఈ వర్టిగో అనేది స్టార్ట్ అవుతుంటుంది. సో దానికి కన్సర్న్ టెస్ట్స్ ఉంటాయి మనకి, ఇయర్కి సంబంధించిన వెస్టిబ్లోమెట్రీ అలా అంటాం. సో ఆ కన్సర్న్ టెస్ట్ చేయించుకొని ముందు రీజన్ అనేది ఎవాల్యుయేట్ చేసుకోవాలి. జనరల్గా పీపుల్ చేసే తప్పు ఏంటంటే జస్ట్ ఇప్పుడు పెయిన్కి పెయిన్ ట్యాబ్లెట్స్ ఎలా వాడతామో, నొప్పి ఎందుకు వస్తుందో తెలియకుండా ఈ వర్టిగోకి వెళ్ళి వర్టిన్ ట్యాబ్లెట్స్ కానీ ఇంకో ట్యాబ్లెట్స్ కానీ తెచ్చుకొని ఇప్పుడు టెంపరీ సొల్యూషన్ లాగా చూసుకుంటున్నారు. మెయిన్ దీనికి ఎవాల్యుయేషన్ అనేది చేయించుకోవట్లేదు. సో ఇది లేట్ అయ్యే కొద్దీ ఏమవుతుందంటే ఏమన్నా మేజర్ ప్రాబ్లం ఉంటే అది ఇంకా మనకి రిస్క్ అవుతుంది. ఒక్కోసారి బ్రెయిన్లో ఏమైనా ట్యూమర్స్ ఉన్నా కూడా వర్టిగో రావచ్చు. ఇయర్లో ఏదైనా నరంలో ట్యూమర్ ఉన్నా కూడా ఈ గిడ్డినెస్ వర్టిగో అనేది వస్తుంటుంది. సో ఈ సిమ్టమ్ ఉన్నప్పుడు కంప్లీట్గా ఎవాల్యుయేట్ అయితే చేయించుకోవాలి. సో కొంతమందిలో చెవులో అనుకోకుండా అప్పుడప్పుడు సౌండ్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా మేడం, అంటే ఎందువల్ల వస్తూ ఉంటాయి, దీనికి ఏమైనా కారణాలు ఉంటాయా? యూజువల్గా చెవిలో మోతని మనం టినిటస్ అంటామండి. అంటే చెవిలో గుయ్యి అని శబ్దం రావటం అనమాట. దానికి చాలా కారణాలు ఉంటాయి. సింపుల్ మనకి గుబిలు ఉంటుంది కదా చెవిలో, అది ఎప్పుడైతే హార్డ్ ఇంపాక్టెడ్గా చాలా గట్టిగా ఉన్నప్పుడు ఆ టైంలో కూడా ఆ రీసౌండ్ రావచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఏదన్నా కర్ణబేరిలో ఇష్యూస్ ఉన్నా, సో కర్ణబేరి ప్రాబ్లమ్స్ ఉన్నా, లోపల ఉండే వినికిడికి సంబంధించిన ఎముకలు ఉంటాయి కొన్ని, వాటిల్లో ప్రాబ్లం ఉన్నా వస్తుంది. ఇది ఇంకోటి ఏంటంటే మనకి యూజువల్గా పెద్దవాళ్ళలో ఈ సిమ్టమ్ అనేది ఎక్కువగా చూస్తుంటాం. అబౌవ్ 50 years 60 years ఏజ్ వాళ్ళకి ఏంటంటే నార్మల్ ఏజ్ పెరిగే కొద్దీ మనకి వినికిడి తగ్గుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే వినికిడి శక్తి తగ్గిందో ఆ లోపల సౌండ్స్ కూడా పెరుగుతుంటాయి ఆటోమేటిక్గా. సో ఆ వినికిడి లోపం వల్ల కూడా ఈ సౌండ్స్ అనేవి రావటం జరుగుతుంది. సో దానికి కూడా పర్టికులర్ రీజన్ ఏంటి, అది కూడా జస్ట్ ఒక సిమ్టమ్ ఇయర్లో సౌండ్ రావటం అనేది. సో దానికి కూడా రీజన్ ఏంటి అని మనం ఎవాల్యుయేట్ చేసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అంటే అలర్జీలు ఎన్ని రకాలుగా ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంట్ కూడా ఉంటుందో చాలా వివరంగా తెలియజేశారు. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది ఇవాల్టి హెల్త్ జోన్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.